హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ టమాటా పచ్చడి వీడియో అయితే పెండింగ్లో పెట్టా కదండి. నిమ్మకాయలు టమాటాలు ఒకేసారి తెచ్చారు. టమాటా పచ్చడి వీడియో అయితే పెట్టలేదు, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో వేరే కొంతమందికి చేరుతుంది. మీరు లైక్ కొడితేనే యూట్యూబ్ కూడా ఈ వీడియోని ముందుకి పుష్ చేయగలుగుతుందండి. అలా వేరే వాళ్ళు కూడా చూడగలుగుతారు. నచ్చితే చిన్న లైక్ అయితే కొట్టండి. ఇది 1 year పైనే నిల్వ ఉంటుందండి టమాటా పికిల్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతామండి. టమాటాలు ఇలా దోరగా ఉన్నాయి తెచ్చారండి. ఇట్లాంటివి తెచ్చుకోవాలి. ఎక్కువ మరీ గట్టిగా ఉన్నాయి కూడా తెచ్చుకోకూడదు. గట్టిగా ఉన్నాయి తెచ్చుకుంటే జ్యూస్ ఎక్కువ రాదండి. నేను దాంట్లో కొన్ని పచ్చి ఉంటే వేరేసి పక్కన పెట్టేస్తున్నాను. మరీ పండిపోయినవి కూడా వద్దండి, సమానంగా ఉన్నాయి తెచ్చుకోవాలి. ఇంకా టమాటా పైన ఇది అందరికీ తెలిసిందండి, పైన ముచ్చుకులా ఉంటుంది కదా, అది ఎలా నేను కట్ చేసేస్తాను. ఇవి పెద్ద టమాటాలేనండి. నేను ఒక 12 ముక్కలు అట్లా కట్ చేసుకున్నాను. 12 ముక్కల కింద కట్ చేసుకున్నాను. నేనైతే 5 kgs పెడుతున్నానండి. ఒక 2 kgsకి అయితే కొలత చెప్పేస్తాను. అంటే 5 kgs అయితే మరీ ఎక్కువైపోద్ది. నాకు పచ్చడి కూడా ఎక్కువైపోయిందండి, అంటే ఎక్కువ క్వాంటిటీ అయిపోయిందండి. పర్లేదులేండి, నిల్వ ఉంటుంది కదా, నో ప్రాబ్లం. ముందు ఒక టమాటా ముక్కలు ఒక ప్లాస్టిక్ బకెట్లో కానీ ఒక గాజు సీసాలో కానీ వేసుకుని ఉప్పు వేసి కలుపుకుని ఒక 2 days అయితే ఊరనివ్వాలండి. 2 kgల టమాటాలకి 400 grams ఉప్పు పడుతుందండి. ఇంకా తగ్గించి వేసుకుంటే బెటర్ అండి. ఎక్కువ అయితే ఏం చేయలేమండి, తక్కువ అయితే తర్వాత కలుపుకోవచ్చు. నేను వేసేది కల్లుప్పు అండి, కల్లుప్పు వేసుకుంటేనే బాగుంటుంది. నేను 5 kgs పెడుతున్నాను కాబట్టి ఇంచుమించు కేజీ ఉప్పు వరకు పడుతుందండి. నేనైతే అంత వేయలేదు, చాలా తగ్గించి వేసాను. నేను ఎక్కువ ముక్కలు కాబట్టి కొన్ని ముక్కలు వేసి ఉప్పు వేసి తర్వాత మళ్ళీ కొన్ని ముక్కలు వేసి పైన ఉప్పు వేసానండి. ఇంకా ఉప్పు అంతా వేసి దాన్ని టమాటా ముక్కలు ఉప్పు వేసేసి దాన్ని బాగా కదిపేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేయాలండి, నేను మర్చిపోయాను, తర్వాత వేసాను. పసుపు కూడా వేసి దాన్ని బాగా కుదిపేసుకోవాలండి. ఇంకా అలా 2 రాత్రులు అయితే ఊరనిస్తే సరిపోద్దండి. ఇలా ఊరడం వల్ల టమాటాలో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేస్తుందండి. ఇంకా ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసుకున్నాకైతే ఇలా ఉన్నాయి. ఇలా 2 nights అయితే పక్కన పెట్టేయాలి. ఇంకా నేను మన్నాడు కూడా కలుపుకున్నానండి, ఒకసారి తీసి పైకి కిందకి కదిపాను. 2 nights అయితే ఊరిపోయండి. నేనైతే వీడియో తీయడం మర్చిపోయాను. అమ్మో, వీడియో తీయడం మర్చిపోయానని మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఇంకా ఇలా టమాటాలో ఉన్న రసం అంతా చేత్తో పిండేసుకోవాలండి. ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా పిండేసుకోవాలి. టమాటా ముక్కలు రసం అయితే వేడి చేసేయాలి. ఇంకా మనం దేంతో పిండినా గట్టిగా పిండలేము కాబట్టి చేత్తోనే పిండుకుంటే మంచిదండి. చేత్తో పిండవచ్చు, చేత్తోనే పిండి ముక్కలు రసం అయితే వేడి చేసేయాలి. టమాటా రసంలో ముక్కలన్నీ పిండేసుకున్నాక నాకైతే ముక్కలు ఇన్ని వచ్చినాయండి. రసం అయితే అలా ఉంది. ఇవైతే ప్లాస్టిక్ కవర్ మీద ఎండలో పెట్టుకోవచ్చండి. నేనైతే 3 పళ్ళాల్లో వేసేసాను. ఇంకా పళ్ళాలతో పెట్టేయచ్చని. ఎండ బాగా గట్టిగా ఉంటే ఒక రోజు సరిపోద్ది. ఇంకా ఎండను బట్టి మనం ఎండబెట్టుకోవాలి, ముక్కలు కొంచెం ఎండే వరకు. ఇంకా ఇది నేను ఎండలు స్టార్ట్ అయిన కొత్తలో పెట్టాను కాబట్టి ఆ రోజు ఎండ ఉంది, మరీ ఎక్కువ అయితే లేదు. ఇంకా మన్నాడు కూడా ఎండాలని నాకు అర్థమైందండి. ఇంకా అందుకునే రసం అయితే ఎండలో పెట్టలేదు, ఇంకా మన్నాడు పెట్టొచ్చు అని టమాటా ముక్కలు అయితే ఎండలో పెట్టేశాను. నేనైతే పైన ఎలా 3 పళ్ళాల్లో పెట్టి ఇంకా నెట్ కప్పేసి అలా కింద పేపర్ వేసి ఎండలో పెట్టేశానండి. ముక్కలు ఆ రోజు సాయంకాలం వరకు ఎండి ఎలా అయితే ఉన్నాయండి, ఇంకా ఎండాలి అవి. ఇంకా మన్నాడు ఎండలో పెట్టొచ్చని ముక్కలు పట్టుకెళ్ళి ఎండలో పెట్టి ఇంకా ఈ జ్యూస్లో చింతపండు కూడా వేసేస్తున్నాను. అంటే ఈరోజు ఈవినింగ్ వరకు ముక్కలు ఎండితే సరిపోద్దని నాకు అర్థమైంది. కేజీకి అయితే 200 grams పడుతుందండి చింతపండు. 2 kgలకి 400 grams పడుతుంది. కొంచెం తగ్గించేసుకుంటే బెటరు. నాకు 5 kgలకి కేజీ పడుతుంది. ఇంకా తగ్గించే వేసాను. అంటే శుభ్రం ఉట్టది వేరేసి శుభ్రం వేయాలండి. ఉట్టు ఉండకూడదు, ఎక్కడను గింజ ఉండకూడదు. నేను కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కూడా తించేసాను. నేను మళ్ళీ గ్రైండర్లో ఎత్తే నలగదని. ఈ చింతపండులో కొంచెం గుజ్జు ఎక్కువ ఉంది, అందుకనే నేను కేజీ కూడా తీసుకోలేదు. 5 kgలకి కొంచెం తక్కువ వేసాను. 2 kgలకి అయితే 400 grams అండి. పులుపుని బట్టి చూసుకుని వేసుకుంటే బెటరు. ఇంకా ఎలా చింతపండు వేసేసి ఇది కూడా పైన ఎండలో పెట్టేసుకోవాలండి. ముక్కలతో పాటే ఒక 4-5 గంటలు పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇవి ముక్కలు ముందు రోజు ఎండినవండి. ముక్కలు ఆ రసం కలిపి అయితే ఎండలో పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఎలా ఉన్న ముక్కలు ఇంకా ఈవినింగ్ వరకు ఎండిపోయి ఎలా అయితే ఎండిపోయినాయి. రసం కూడా ఎండలో పెట్టేసాను కదా, అది కూడా చింతపండు నానిపోయి కొంచెం ఎండిపోయింది రసం. ఇంకో ముక్కలు ఎలా అయిపోయినాయి చూడండి. ఇంకా
అసలు బాధ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. గ్రైండర్ త్వరగా నలగదు. ఈ ముక్కల్ని సగం అయితే పక్కన, సగం కూడా కాదు, కొన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలండి ముక్కల్లాగా. కొన్ని మిక్సీలో ఒక పలికిస్తే సరిపోద్ది. ఇంకో ఇట్లా కొన్ని ముక్కలను అయితే అలాగే కొన్ని పక్కన పెట్టేసుకోవాలి. అవి పచ్చళ్ళలో అక్కడక్కడ తగిలితే నోటికి పుల్ల పుల్లగా బాగుంటుంది. నేను ఆ పక్కన పెట్టుకున్న ముక్కలు కూడా దీంట్లో కలిపేసానండి. మిక్సీలో ఒక పలుకు పెట్టాను కదా, దాంట్లో కలిపేసాను. ఇక్కడ నుంచి అసలు టాస్క్ మొదలవుతుంది. ఈ గ్రైండర్ ఇంకా ఆగుతుంది, తిప్పుతున్నాను, మొత్తానికి అయితే తిరుగుతుందిలేండి లాస్ట్లో. ఇంకా ఎలా చింతపండు రసం ఉంది కదండి, ఆ చింతపండు రసంతో సహా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇంత పలుచగా ఉండదు అనుకుంటున్నారా? గట్టిపడిపోద్దో చూడండి, మొత్తం అన్ని ఎద్దులోకి ఎట్లా తయారవుతుందో అది. ఇలా బాగా పేస్ట్గా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి. అది గ్రైండర్లో గ్రైండర్ అవుతూ ఉందండి. పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 కేజీలకే అయితే 3 టీ స్పూన్ల మెంతులు, స్పూనున్నర ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ముందు మెంతులు దోరగా ఫ్రై అయ్యాక ఆవాలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంకా అవి చల్లారినాక మెత్తగా పౌడర్ కింద చేసేసుకోవాలండి. మిక్సీ జార్లో పట్టుకోవాలి. ఇంకా అది గ్రైండ్ అవుతూ ఉంది కదండి, టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. నేను దాంట్లో కొన్ని వేసుకుంటున్నాను, అది ఆగిపోతుంది. ఇంకా ఆ ముక్కలన్నీ నలిగిపోయాక నేను ఆ పేస్ట్ని అయితే పళ్ళులోకి తీసేసుకున్నానండి. మళ్ళీ కారం వేస్తే ఇంకా పట్టేస్తుంది, గ్రైండర్ని పక్క తీసేసుకున్నా. ఇంకా దాంట్లోనే కొంచెం అలా వేసినా గ్రైండర్ నరగట్లేదండి. ఇంకో అంత కొద్దిగా వేస్తే కారం నలుగుతుంది. కారం కూడా 2 కేజీస్కి 400 గ్రామ్స్ అట్లా పడుతుందండి. 400 గ్రామ్స్కి పడుతుంది. చూసుకుని ఇంకా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇంకో పచ్చడి అంత కొంచెం వేసుకుని నలుపుకుంటే ఎట్లా అయింది. కావాలంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చండి, కానీ గ్రైండర్లో వేసిన టేస్ట్ అయితే వేరే ఉంటుంది. ఇంకా దీంట్లోనే మనం ముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, మెంతులు ఆవాల పౌడర్ కూడా దీంట్లోనే వేసుకుని ఇంకా గ్రైండ్ చేసేసుకోవాలి. అంత కొంచెం వేస్తేనే గ్రైండర్ అయితే నలుగుతుందండి, అందుకనే కొద్దిగా వేస్తున్నాను. మొత్తానికి టాస్క్ అయితే కంప్లీట్ అయిందండి. దీంట్లో కొంచెం వెల్లుల్లి రేఖలు పట్టు వలుచుకుని కచ్చాపచ్చాక ఒక పల్కిచ్చి దీంట్లో కలుపుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇంకా ఇది బాగా కలిపేసుకుని మనం ఎంత కావాలంటే అంత తాలింపు పెట్టుకోవాలండి. ఇది ఎక్కువ క్వాంటిటీలో పెట్టాను కదా, కొంచెంగా తాలింపు పెట్టుకుంటేనే బాగుంటుంది. మిగిలినదంతా నేను ప్లాస్టిక్ బాటిల్లోకి అయితే వేసేస్తున్నాను. ఇంకా తాలింపుకైతే కొంచెం తీసి పక్కన పెట్టానండి, అది చూపిస్తాను. టమాటా పిక్కలు అయితే రెడీ అయిపోయిందండి. ఇది 1.5 ఇయర్ పైనే నిల్వ ఉంటుంది. 2 కేజీల టమాటాలకి కేజీ ఆయిల్ పడుతుందండి. నేనైతే కొద్దిగా పెడుతున్నాను, ఇంచుమించు అయితే వేసేస్తున్నాను. ఇంకా కొంచెం తాలింపు పెట్టుకు చూడొచ్చండి. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఒలిచిన వెల్లుల్లి రేఖలు, కొన్ని మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. పప్పులు వద్దన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. ముందుగా శనగపప్పు, మినపప్పు వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక మెంతులు, ఆవాలు వేసుకోవాలి. ఇంకా వెల్లుల్లి రేఖలు అయితే లైట్గా ఫ్రై అయితే చాలండి, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఎక్కువ ఫ్రై అయితే మాడిపోతాయి. కొంచెం మాడినా అది ఒక రకమైన స్మెల్ వస్తుందండి, మాడకూడదు. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు అది ఫ్రై అయ్యాక ఈ పచ్చడి తాలింపు పెడుతుంటేనే ఇల్లంతా గుమగుమలు ఆడిపోతుందండి. ఈ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పాపకు కూడా చాలా ఇష్టం. లాస్ట్లో ఇంగు వేసుకోవాలండి, ఇంగు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఆ వాసనకి ఇల్లంతా గుమగుమలు ఆడుతుంది. తాలింపు అయితే ఫ్రై అయిపోయిందండి. అలా పచ్చడి మధ్యలో చిన్న గుంట కింద పెట్టుకుని నేను ముందు కొద్దిగా నూనె వేసుకుని అది ఫ్రై చేసేసాను. తర్వాత మిగిలిన నూనె మరిగించి బాగా చల్లారాకే వేసా. ముందైతే తాలింపు పెట్టిన నూనె వేసేసానండి. తర్వాత మిగిలిన నూనె కొంచెం బాగా వేడి చేసి అది బాగా చల్లారాకే వేసానండి. కారం కొంచెం నల్లగా అయిపోద్ది వేడి వేసేస్తే. అంతేనండి, ఇది బాగా కలుపుకుంటే టమాటా కమ్మగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోద్ది. ఇది వేడి అన్నంలో వేసుకుని తింటే బాగుంటుందండి. మా పాపకు కూడా చాలా ఇష్టము. చూడండి, కలర్ చూస్తే చాలా బాగుంది కదా, తింటే కూడా బాగుంటుందండి. ఇప్పుడు టమాటా కాస్ట్ కూడా తక్కువే ఉంది. ఒక్కరోజు కష్టపడితే 1 ఇయర్ పైన నిల్వ ఉంటుందండి. అంతేనండి వీడియో. వాచ్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.